నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డీడీ ఛానల్ బ్లాగ్స్. ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చామండి. శ్రీశక్తి మాత దేవాలయం యొక్క మొదటి వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ఊరంతా కదిలి అంగరంగ వైభవంగా శారీ సమర్పణ. ఈ వీడియో అయితే అదే. శారీని ఎలా తీసుకెళ్ళాము, ఏమేమి సమర్పించాము, ఎంత అంగరంగ వైభవంగా ఈ ఉత్సవం జరిగిందో ఈ వీడియో మీకోసం. ఈ వీడియోలోని ముగ్గురమ్మల మూల కుటుంబ అనగా దుర్గాదేవి, నూకాల తల్లి, పోల్పెల్లమ్మ యొక్క మొదటి వార్షికోత్సవం సందర్భంగా మా ఊర్లోని అమ్మవారికి అంగరంగ వైభవంగా శారీ ఉత్సవం అయితే జరిగింది. ఇది త్రిశక్తి మాత దేవాలయం. శ్రీమాత్రే నమః. అమ్మవార్లకి ఊరంతా కదిలి శారీని సమర్పించి అమ్మవారి యొక్క మొదటి వార్షికోత్సవాన్ని ఇలాగ అంగరంగ వైభవంగా జరిపించడం అయితే జరిగింది. ఇది యాగశాలలో అన్ని యజ్ఞయాగాలతో సైతంగా 4 రోజులు బట్టి పూజలు జరుగుతున్నాయి. ఇది వెంకటేశ్వర స్వామి గుడి అండి. వెంకటేశ్వర స్వామి గుడి తరపున కూడా యాజమాన్యం అందరూ కలిసి ఇక్కడ మీకు వీడియోలో ఆల్రెడీ చూపించిన ఈ శారీని అమ్మవారికి గుడి తరపున
ఒక అన్నదమ్ముడు చెల్లెలికి సమర్పిస్తున్నట్టుగా ఈ శారీని ఈ గుడి తరపున అందరినీ కూడా తీసుకొని వెళ్ళి ముగ్గురు అమ్మలకి కూడా సమర్పించడం అయితే జరిగింది. వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాము. వీళ్ళేనండి మా ఫ్రెండ్స్. మేమందరూ కలిసి శారీని చాలా అంగరంగ వైభవంగా ఊరేగించుకుంటూ తీసుకెళ్ళి ముగ్గురు అమ్మలకి సమర్పించడం అయితే జరిగింది. అమ్మవార్లకి శారీ మొత్తం కూడా ఊరంతా డీజేల మధ్యలోని కోలాటాలు అంగరంగ వైభవంగా కోలాటాల మధ్యలోని ఈ శారీని ఊరంతా కూడా ఊరేగింపుగా తీసుకెళ్ళి అమ్మవారికి ఈవినింగ్ సాయం సంధ్యా వేళలో సమర్పించాము. అందరూ కూడా ఎవరికి ఏం తోచితే వాళ్ళ ఇంట్లోనే తయారు చేసి లేదనుకుంటే ఎక్కడైనా మార్కెట్లో పర్చేజ్ చేసి ఈ శారీని అయితే తీసుకొచ్చారండి. అంటే వాళ్ళకి నచ్చిన రకాల స్వీట్ కానీ హాట్ కానీ అన్నీ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.